Hi all, welcome back to Light of Math. This is Samudra. Shine your career in the brightness of math light. మన లాస్ట్ క్లాస్లో ట్రిగ్నోమెట్రీ గురించి ఇంట్రడక్షన్ చూసాం. అందులో భాగంగా మనము ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అట్లాగే ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అండ్ బేస్డ్ ఆన్ టూ ట్రయాంగిల్స్ మనం ఆ వాల్యూస్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్న కాన్సెప్ట్స్ కూడా నేను కవర్ చేశాను. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోయినట్లయితే మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు ఫర్దర్గా ట్రిగ్నోమెట్రీ బాగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం కవర్ చేస్తున్నాము అని అంటే కొన్ని ఫార్ములాస్ అండ్ ఐడెంటిటీస్. సో ఈ రెండు అయిన తర్వాత మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. If theta is an acute angle, then the different trigonometric ratios of complementary angles. సో థీటా అనేది అక్యూట్ యాంగిల్. అక్యూట్ యాంగిల్ అంటే బిలో 90 degrees ఉన్నప్పుడు మనకి రిలేషన్ బిట్వీన్ సమ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ మనకి ఎలా ఉంటుంది అనేది కొన్ని ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. అవి మనం చూద్దాము. మనకి జనరల్గా ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం, సైన్ థీటా తీసుకుంటాం కదా. దీన్ని ఎట్లా రాస్తాం, సైన్ అని రాస్తాం. దీని పేరు ఏంటంటే కోసైన్. ఈ సైన్ని మనము జస్ట్ ఇట్లా ఇండికేట్ చేస్తాము. ఈ కోసైన్ ఎలా ఇండికేట్ చేస్తాం, కాస్ అంటాం. సైన్ కాస్. సో సైన్ థీటా వచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే సైన్ 90 degrees minus theta equal to cos theta. ఇక్కడ cos 90 degrees minus theta equal to sin theta. ఇట్లా ఉన్నప్పుడు మనకి ఫార్ములాస్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను అది చెప్తున్నాను. సైన్కి కోసైన్, తర్వాత సైన్ కాస్ ట్యాన్ మనం ఏమంటాం, టాంజెంట్ అంటాం. టాంజెంట్ని ట్యాన్ అని రాస్తాం. సో టాంజెంట్కి కో ఏంటిది, కో టాంజెంట్. దీన్ని మనం కాట్ అంటాం. సో ఇక్కడ ఏ విధంగా అయితే రాసుకున్నామో సేమ్ అంతే. ట్యాన్కి కాస్ వస్తుంది, కాట్ వస్తుంది, కాట్కి ట్యాన్ వస్తుంది. సో ట్యాన్ 90 degrees minus theta equal to cot theta. Cot 90 degrees minus theta equal to tan theta. తర్వాత కోసీకెంట్ థీటా, సీకెంట్ థీటా. సీకెంట్ కోసీకెంట్. సీకెంట్ని మనము ఎస్ఈసి అని రాస్తాం, కోసీకెంట్ని సిఓఎస్ఈసి అని రాస్తాం. అంటే కో అనేది యాడ్ అవుతుంది. ఈ పేర్స్ని మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. జనరల్గా మనము ఇట్లా చూడం, సైన్ కాసు ట్యాన్ కాటు ఇండివిజువల్ గుర్తుపెట్టుకుంటాం. కానీ ఇక్కడ సైన్కి కోసైన్, ట్యాన్కి కోటాన్, సీకెంట్కి కోసీకెంట్, అట్లా అనమాట. అలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఫార్ములాస్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు సీకెంట్ 90 degrees minus theta అంటే కోసీకెంట్ థీటా. cosecant 90 degrees minus theta అంటే secant theta. ఓకే, ఇవి మనకి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఈ ఫార్ములా రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. సో మీరు జస్ట్ వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి సైన్ 90 మైనస్ థీటా అంటే దానికి కోసైన్ కాబట్టి కాస్ అనమాట. ట్యాన్
90 మైనస్ తీటా అంటే కోటాన్ కాబట్టి కాట్, సీకెంట్ 90 మైనస్ తీటా కో సీకెంట్ కాబట్టి కోసీకెంట్. ఇట్లా మనం ఈజీగా ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇది 90 డిగ్రీస్, ఈ తీటా అయితే 90లోంచి తీటా తీసేస్తే ఎంత వస్తుందో అది అక్కడ వస్తుంది. మొత్తం ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ అనేది వస్తుంది అనమాట. ఈ ఫార్ములా మీద మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అన్న వస్తుంది, లేదంటే బిట్స్లో కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద ఒక క్వశ్చన్ చెక్ చేద్దాం. కాన్సెప్ట్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సీకెంట్ 37 డిగ్రీస్ బై కోసీకెంట్ 53 డిగ్రీస్. ఇట్లాంటివి డిఫరెంట్ అంటే మనకి 45, 60, 90 అనే యాంగిల్స్ జనరల్గా వస్తాయి. ఇట్లా ఏదో ఒక వేరేవి అంటే వీటికి మ్యాచ్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చాడు అని అంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఫార్ములా అని మనకి అర్థమైపోవాలి ఈజీగా. 53 ప్లస్ 37ని యాడ్ చేస్తే మనకి 90 డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని మనము 90 మైనస్ 53 అని రాసుకోవచ్చు ఈ 37ని. అప్పుడు ఈ రెండు మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఓకే, చూద్దాము. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా నేను ఇక్కడ ఆన్సర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ సీకెంట్ 37ని నేను సీకెంట్ 37 ఎలా రాస్తున్నానంటే సీకెంట్ 90 డిగ్రీస్ మైనస్ 53. ఇక్కడ చూడండి, మీరు 90లోంచి 53 తీసేస్తే 37 కదా. సో ఇది 37కి ఈక్వల్ అనమాట. బై కిందే ముందు యాస్టీస్గా రాసేసుకోండి కోసీకెంట్ 53 ప్లస్ ఇక్కడ మనకేముంది 2 cot 45 ఉంది. సో ఇక్కడ ప్లస్ లేదు, మైనస్ ఉంది. సో నేను మైనస్ రాస్తున్నాను. మైనస్ 2 cot 45. సో cot 45కి మనం వాల్యూ తెలుసుకోవాలి. సో మీకు గుర్తుంటే డైరెక్ట్గా మీ వాల్యూ రాయండి. నేను లాస్ట్ క్లాస్లో హౌ టు రిమెంబర్ ఇవి ఎట్లా ఈజీగా తెచ్చుకోవచ్చు అని కొన్ని 2 ట్రయాంగిల్స్ నేను చెప్పాను అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి, ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 45, ఇక్కడ 45 ఉంటే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా 45 ఉంటుంది. ఎందుకంటే 45 ప్లస్ 45 90 అండ్ 90 ప్లస్ 90 180. ఓకే, ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీనికి మనము ఇది 2 √2 ఇది 1 1. ఎందుకంటే మనకి ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అనమాట. మీరు ఏసీ స్క్వేర్, ఇది ఏసీ, ఇది √2 హోల్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 సరిపోయింది కదా. సో ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకుని ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియోకి అయినా సరే 45 డిగ్రీస్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి కాట్ అంటే మనం కాట్ గుర్తులేదు అనుకోండి, ట్యాన్ తెలుసు కదా మనకి. ట్యాన్ ఏంటి, మనం ఎట్లా రాస్తాము, ఇది సి అనుకోండి. దీని నుంచి ఇప్పుడు 45 డిగ్రీస్ తీసుకోవాలనుకోండి. ట్యాన్కి ఫస్ట్ మనకి తెలుసు, ట్యాన్కి ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో అది తీసుకుని దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, లేదంటే దాన్ని డైరెక్ట్గా రివర్స్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇక్కడ మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. దీనికి అడ్జసెంట్ సైడ్ 1, దీనికి ఆపోజిట్ సైడ్ 1. సో 1/1 అంటే 1 అనమాట. మనకి cot 45 డిగ్రీస్ అంటే 1 వస్తుంది. సో 2 into cot 45 బదులు 1 సబ్స్టిట్యూట్ చేసేసాను. తర్వాత ప్లస్ ఉంది. సో ఇక్కడ sin 60 డిగ్రీస్ అండ్ cos 60 డిగ్రీస్. ఇక్కడ కూడా మనకి ఇంకొక ట్రయాంగిల్ ఉంది, అది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు sin 60 డిగ్రీస్ ఎంత అనేది మనము గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఈ ఒక్క ట్రయాంగిల్ని గుర్తుపెట్టుకున్నట్లయితే 60 and 30 కూడా మనము చేసుకోవచ్చు. ఇది 90 డిగ్రీస్, ఇది 30 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. ఇక్కడ వచ్చేసి హైపోటెనస్ మనం 2 ఉంటుంది. 60 అనేది కొంచెం బిగ్గర్ యాంగిల్ కాబట్టి దీనికి √3, ఈ 30కి 1 ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే దీన్ని ఏసీ స్క్వేర్ అంటే 4,
2 స్క్వేర్ అంటే 4 కదా, ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ √3 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే 3. 4 ఈక్వల్ టు 4 సరిపోయింది కదా, పైథాగరస్ ట్రిప్లెట్ అనమాట. సో దీని నుంచి మనం 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ మనము వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు సైన్ 60 కావాలి. సో ఇది ఇక్కడ 60 ఉంది సైన్. ఈ రెస్పెక్టివ్ నుంచి మనము సైన్కి మనకేంటి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఆపోజిట్ సైడ్ ఏముంది √3, హైపోటెనస్ 2. సైన్ 60 ఏంటంటే √3/2. ఇక్కడ నాకు ఫస్ట్ సైన్ 60 కాబట్టి పైన √3/2 వేసుకున్నాను. తర్వాత కాస్ 30 ఇక్కడ నుంచి చూసుకోవాలి. కాస్ 30 ఏంటి, కాస్కి ఏంటంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. సో అడ్జసెంట్ సైడ్ మనకి √3 ఉంది, హైపోటెనస్ 2 ఉంది. సో ఇది కూడా √3/2, రెండింటికి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు సీకెంట్ 90 మైనస్ 53 ఇక్కడ ఈ ఫార్ములాస్లో మ్యాచ్ అవుతుంది చూడండి. సీకెంట్ 90 మైనస్ θ అయితే కోసీకెంట్, ఈ సీకెంట్ అనేది దీన్ని కోసీకెంట్గా మారుతుంది. ఈ 90 మైనస్ θ మొత్తం θ అయిపోతుంది. సో ఇక్కడ θ అంటే ఏంటి 53. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు డైరెక్ట్గా కోసీకెంట్ 53 లాగా రాసేసుకోవచ్చు. బై కింద ఆల్రెడీ కోసీకెంట్ 53 ఉంది. ఓకే, ఇక్కడ -2 × 1 అంటే -2 ప్లస్ ఇది సేమ్ ఉంది కదా పైన కింద రెండు సేమ్ ఉన్నప్పుడు మనకి క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోయి 1. ఇప్పుడు ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా, పైన కింద సేమ్ ఉంది. సో ఇది కూడా 1 - 2 + 1. ఈ 1 ఇది +1 ఇది +1. సో 2 - 2 = 0. దీని ఆన్సర్ 0 అన్నమాట. సో మీరు డైరెక్ట్గా వాల్యూస్ గుర్తుపెట్టుకోగలిగితే ఓకే. ఒకవేళ నాకు వాల్యూస్ గుర్తుండట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నాను అనుకున్నప్పుడు సింపుల్ ట్రిక్ అనమాట. ఈ 2 ట్రయాంగిల్స్ని మీరు రిమెంబర్ పెట్టుకోవాలి. ఈ ట్రయాంగిల్తో నువ్వు 45 డిగ్రీస్కి ఈజీగా వాల్యూస్ని మనం రాసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్తో మనము 60 అండ్ 30 డిగ్రీస్కి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఎగ్జామ్కి ఓరియంటెడ్గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అలాంటి వాటిని మనం డీల్ చేద్దాం. ఓకే, లెట్స్ గో టు ద టాపిక్. ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్ నేను ఆల్రెడీ రాశాను. ఇక్కడ చూస్తే ఇన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఏబిసి, ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు ఏబిసి అనేది. అండ్ హీ హాస్ గివెన్ 3 sides ఆఫ్ దట్ ట్రయాంగిల్. ఓకే, సో మనము వీ హ్యావ్ టు డిసైడ్ which side is the hypotenuse and where is the right angle. సో ఆబ్వియస్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకి హైయెస్ట్ ఆర్ లార్జెస్ట్ సైడ్ని మనము హైపోటెనస్గా తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ లార్జెస్ట్ సైడ్ ఏముంది 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్ అండ్ 17 ఇచ్చాడు మనకి. సో ఇవి రెస్పెక్టివ్లీ ఏం చెప్తున్నాడు, ఏబి 8, బీసీ 15, సిఏ ఆర్ ఏసీ అనేది 17 సెంటీమీటర్స్. సో 17 సెంటీమీటర్స్ అన్నది మనకి హైయెస్ట్ సైడ్ ఆర్ లార్జెస్ట్ సైడ్. సో మనం డయాగ్రామ్ని డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో లార్జెస్ట్ సైడ్ హైపోటెనస్ కాబట్టి ఇది నేను లార్జెస్ట్ సైడ్ అనుకుంటున్నాను. దీన్ని మనకి సిఏ ఆర్ ఏసీ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏ అని ఇక్కడ నేమింగ్ ఇస్తున్నాను. ఇది సి. సో ఇదంతా మనకి 17 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఏసీ అయినప్పుడు ఇక్కడ ఆబ్వియస్లీ బి ఉంటుంది. ఏదైతే హైపోటెనస్కి ఆపోజిట్ ఉంటుందో అదే మనకి రైట్ యాంగిల్. సో ఇక్కడ 90 డిగ్రీస్. సో ఏబి ఎంత అండి, ఏబి మనకి 8 సెంటీమీటర్స్, ఇది 8. అట్లాగే బీసీ ఎంత ఉంది 15 సెంటీమీటర్స్. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్. బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ we can find out sin A, cos A and tan A. Okay,
ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా సైన్ ఏ, రైట్? ఒక ట్రయాంగిల్లో ఇప్పుడు మనకి ఏ విత్ రెస్పెక్ట్ టు ఏ చెప్తున్నాడు కాబట్టి ఇక్కడ యాంగిల్ అనమాట. ఈ యాంగిల్ని మనము తీసుకొని దీనికి రెస్పెక్టివ్గా మనము రేషియోస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఏకి ఆపోజిట్ సైడ్ ఏముంది? బీసీ, అడ్జసెంట్ సైడ్ బిఏ ఆర్ ఏబి, ఇది హైపోటెనస్ ఏసీ. సో మనకి గివెన్ డేటా రాసుకోండి. ఫస్ట్ సొల్యూషన్లో గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? జస్ట్ మనకి సైడ్స్ ఇచ్చాడు. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. And AB equal to 8 centimeters, BC equal to 15 centimeters, AC or CA equal to 17 centimeters. ఇది given data. We have to find sin A. Sin A equal to sin A మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, రేషియోస్ ఎలా తీసుకుంటాం. sin A అనగానే మనకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఏముంది మనకి? ఇక్కడ బీసీ. ఇక్కడ ఎందుకు బీసీఏ తీసుకోవాలంటే ఏకి రెస్పెక్టివ్గా చూస్తున్నాం కాబట్టి అది తీసుకోవాలి. అట్లాగే వాడు ఒకవేళ సైన్ సి, కాస్ సి, టాన్ సి అని అడిగాడు అనుకోండి, అప్పుడు సి దగ్గర నుంచి తీసుకోవాలి. సికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? అప్పుడు ఏబి అవుతుంది. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏం అడిగాడు, దేని రెస్పెక్టివ్గా చూస్తున్నామని. ఇప్పుడు ఇక్కడ ఏ అని మీరు ఇక్కడ ఏం పెట్టుకుంటే ఖచ్చితంగా ఏకి ఆపోజిట్ ఉన్న సైడ్ బీసీ. ఓకే, బీసీ బై హైపోటెనస్ ఏసీ. ఓకే, బీసీ ఎంత ఉంది మనకి? 15/17. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ కాస్ ఏ. కాస్ ఏకి ఏంటి మనకి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ మనకి ఏబి. ఏబి బై ఏసీ. ఏబి ఎంత ఉంది? 8 సెంటీమీటర్స్. 8 బై ఏసీ 17 సెంటీమీటర్స్. tan A. tan A మనకి ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ బీసీ బై ఏబి. 15/8. ఇట్లా చేస్తాం అన్నమాట. ఇట్లా ఈజీగా 2 మార్క్స్ క్వశ్చన్స్లో మనకు వస్తాయి. ఇప్పుడు ఇది మనం చేయాలి అని అంటే ఖచ్చితంగా మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఐడియా ఉండాలి. అది ఐడియా లేదనుకోండి, మనము సైన్ ఏ అంటే ఏంటి, ట్రయాంగిల్ని నుంచి ఎలా తీసుకోవాలి అనేది మనకు అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటాయి, అవి మనం ఎలా తీసుకుంటున్నాం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నుంచి అనేది క్లారిటీ ఉండాలి. సో మీరు అది ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో నుంచి చెక్ చేసుకోండి, ఒకవేళ మీకు తెలియకపోతే. ఇప్పుడు మనం ఐడెంటిటీస్ చూద్దాం. ఇక్కడ మనకి బేసిక్గా ట్రిగ్నోమెట్రీ నుంచి ఈ 3 ఐడెంటిటీస్ ఉంటాయి. sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. ఇక్కడ తీటా అనొచ్చు, ఏ అనొచ్చు, కాకపోతే ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది. sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఈ రెండు మనకు కనిపించిందంటే దీని వాల్యూ 1 అని మనం రాసుకోవచ్చు. ఓకే, సో అట్లాగే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. కొసీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో దీని నుంచి మనకి ఇంకోటి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది కదా. సో ఏ అంటే సీకెంట్ తీటా, బి అంటే టాన్ తీటా. సీకెంట్ తీటా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, టాన్ తీటా ఇంటూ secant theta minus tan theta
ఈక్వల్ టు 1. ఇదైనా ఒకటే. ఇక్కడ ఏంటంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అట్లాగే దీని నుంచి కూడా మనకి ఇంకోటి కొసీకెంట్ స్క్వేర్ తీటా ని కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈక్వల్ టు 1 అనమాట. సో ఇవి ఏ వచ్చినా సరే మనం 1 అని యూజ్ చేసుకోవాలి సమ్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కొన్ని మనకి కొన్ని సమ్స్లో యూజ్ అవుతాయి. బేసిక్గా ఇలాంటివి ఐడెంటిటీస్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఆర్ బిట్స్లో కూడా వస్తూ ఉంటాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో మెయిన్లీ మనకి ఇవి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా, ఎక్స్ప్రెస్ కాస్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ థీటా, ఎక్స్ప్రెస్ టాన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా, అట్లా డిఫరెంట్గా అడుగుతాడు. సో ఇలా మనం అడిగినప్పుడు ఈ ఐడెంటిటీస్ యూస్ చేసుకొని ఏ థీటాని ఏ థీటాలోకి ఎక్స్ప్రెస్ చేయాలనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, సైన్ థీటాని టాన్ థీటాలోకి ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సో సైన్ థీటా ఉన్నటువంటి ఐడెంటిటీ ఒకటి తీసుకొని దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి, మొత్తం అది టాన్స్లోకి మారాలి. సో నాకు సైన్ థీటా ఉన్నట్టు ఐడెంటిటీ ఏముంది, ఇక్కడ ఇది ఉంది కదా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నా. వి నో దట్ దీనికి సొల్యూషన్ అనమాట. వి నో దట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇది మనకు తెలుసు. సో దీని నుంచి నాకు సైన్ థీటా కావాలి కాబట్టి కాస్ స్క్వేర్ థీటాను అటు పంపించేస్తాను. సో సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ థీటా అటు వస్తే ఇక్కడ 1 ఉంది, ఇటు వచ్చేప్పటికి ఇది మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఓకే, నాకు జస్ట్ సైన్ థీటా కావాలి. సో ఈ స్క్వేర్ని కూడా నేను అటు పంపించుకోవాలి. సో ఏం చేస్తున్నానంటే అప్పుడు రెండు వైపులా నేను రూట్ తీసుకున్నాను అనుకోండి, ఈ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో సైన్ థీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇక్కడికి ఇట్లా వచ్చింది, కానీ ఈ మొత్తము మనకి ఎలా రావాలంటే ట్యాన్లోకి రావాలి. సో ట్యాన్లోకి రావాలంటే ఇక్కడ మనకు ఒక ఐడెంటిటీ ఉంది, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఈ ఐడెంటిటీ కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ఉంది, మరి కాస్ స్క్వేర్ని మనము సీకెంట్స్లోకి ట్రై చేయాలి. సీకెంట్స్లోకి ఎట్లా ట్రై చేస్తాము, మనకి కాస్కి ఆపోజిట్ మీన్స్ రెసిప్రోకల్ ఏంటి, సీకెంట్. సో కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా అవుతుంది. సో ఇక్కడ నేను రూట్ వేసుకొని 1 మైనస్ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా. ఇది ఎందుకు రాసామంటే కాస్కి ఇది ఆపోజిట్ అనమాట. ఇది మన ఫస్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇది కూడా మనకి గుర్తుండాలి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం ఏంటిది, మనకి సీకెంట్ స్క్వేర్ థీటా వస్తుంది, రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ థీటా క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది కదా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై సీకెంట్ స్క్వేర్ థీటా. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే మనం దీని నుంచి ఏమైనా తెచ్చుకోవచ్చేమో చూడాలి. ఇక్కడ చూడండి, ఈ ఐడెంటిటీ ఉంది కదా, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది కదా మనకి. సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఉంది. దీని నుంచి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఈ 1ని ఇటు తెచ్చామనుకోండి మైనస్ 1 అవుతుంది. ఈ మైనస్ టాన్ స్క్వేర్ థీటాని అటు పంపించేస్తే టాన్ స్క్వేర్ థీటా అవుతుంది, ప్లస్ టాన్ స్క్వేర్ థీటా. సో ఇది సిన్స్ ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే నేను టాన్ స్క్వేర్ థీటా అని రాసుకోవచ్చు. సో రూట్ ఆఫ్ టాన్ స్క్వేర్ థీటా బై కింద మనకి ఏముంది, సీకెంట్ స్క్వేర్ థీటా ఉంది. సో ఈ సీకెంట్ స్క్వేర్ థీటాని కూడా మనము టాన్స్లోకి మార్చుకోవాలి. సో బై యూజింగ్ దిస్ ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా,
ఈ దీని నుంచి ఈ -1 అటు పంపించేసాం అనుకోండి, సీకెంట్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు ఈ -1 అటు పంపిస్తే ఇక్కడ ఏమొస్తుంది, tan స్క్వేర్ ఆల్రెడీ ఉంది +1. సో ఈ -1 ఇటు వస్తే +1 అయింది. సో ఇక్కడ కూడా నేను ఏం చేసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ తీటా బదులు 1 + tan స్క్వేర్ తీటా రాసుకోవచ్చు. సో లేదా tan స్క్వేర్ తీటా +1 అని రాసుకోవచ్చు. సో అదే రాస్తున్నాను, tan స్క్వేర్ తీటా +1. ఇప్పుడు ఈ పైదాన్ని రాయడానికి, ఈ సీకెంట్ స్క్వేర్ తీటాని రాయడానికి ఈ ఐడెంటిటీని యూజ్ చేసాం అనమాట మనం. ఏ ఐడెంటిటీ, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా. సో ఈ ఐడెంటిటీ వస్తే మనకు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది సైన్ తీటా కదా, ఈ పక్కన ఉన్నది వచ్చేసింది కదా, మనకి అడిగింది ఎక్స్ప్రెస్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీటా. సో ఇక్కడతో ఈ సమ్ అయిపోయింది. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. రూట్ని, ఇది రూట్ a/b లా ఉంది కదా, సో సపరేట్ చేసాం అనుకోండి, రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా బై, అంటే రూట్ ఆఫ్ a/b ఉందనుకో, రూట్ a/రూట్ b అని రాసుకోవచ్చు మనం. సో రెండింటికి రూట్ సపరేట్ చేస్తున్నాము, tan స్క్వేర్ తీటా +1. దీన్ని మనం ఏం చేయలేము, ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మన పైన ఏం మిగిలిద్ది, tan తీటా బై రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా +1. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే సైన్ తీటా అనేది tan తీటాలో ఎక్స్ప్రెస్ అయింది అనమాట, దీనికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సమ్ టైమ్స్ మీకు ఎక్స్ప్రెస్ సైన్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan తీటా అని చెప్పేసి ఇవి బిట్లో ఇస్తాడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. సో మీకు అప్పుడు ఇది మీకు గుర్తన్నా ఉండాలి, లేదు అంటే ఇట్లా చేసుకొని మీరు ఆన్సర్ పెట్టాలి. సో ఇక్కడతో దీనికి ఆన్సర్ అయిపోయింది. సో ఇలాంటివి డిఫరెంట్వి ఎక్స్ప్రెస్ tan తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ తీటా అని చాలా మల్టిపుల్ కాంబినేషన్స్లో క్వశ్చన్ అనేది రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. సో ఇది రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఐడెంటిటీస్ మీకు వచ్చి ఉండాలి. అండ్ స్పాంటేనియస్గా మనము ఎక్కడ ఏది దేని రెసిప్రోకల్, లేకపోతే మనకి ఏది వస్తే ఏమొస్తుంది అంటే, లైక్ ఇప్పుడు ట్యాన్ అంటున్నాడు కాబట్టి ట్యాన్తో రిలేషన్లో ఉన్న సీకెంట్తో ఉన్నదాన్ని మనం ఎట్లా తీసుకోవాలి, సీకెంట్లోకి ఎలా మార్చుకోవాలి, అలా థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ ఐడెంటిటీస్ గుర్తుండాలి. అండ్ ప్రతి సైన్ తీటాకి రెసిప్రోకల్ ఏంటి, కాస్ తీటాకి రెసిప్రోకల్ ఏంటి, అవి కూడా గుర్తుండాలి. ఇవన్నీ కూడా మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఫస్ట్ క్లాస్ మీరు కేర్ఫుల్గా చూసుకున్నట్లయితే ఈ ట్రిగ్నోమెట్రీకి అది వెరీ బేస్ అన్నమాట. అంటే బేస్ లేకుండా మనం ముందుకు వెళ్ళలేము. అది బాగా వస్తే 1-2 సార్లు చూసి మీరు దాన్ని నేర్చుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఎలా ముందుకెళ్ళాలి ఏంటి, ఇది నాకు రాదు అని కొంచెం భయపడిపోయే స్టూడెంట్స్కి మ్యాథ్స్ అనేది మన క్లాసెస్ విన్నప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అలాంటి స్టూడెంట్స్కి మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.